అబ్బా, నాకు ఇక్కడ ఏం గుడబుడ గుడబుడ అంటుంది. ఎప్పా, కడుపులో అంతా ఏదో పరిగెత్తినట్టు అవుతుంది. అమ్మా, ఎప్పా, ఊరికెళ్ళా, నాకు ఆకలి లేదు, నేను రాను అంటేనే చాతే కావాలరా నాయన. ఇదేం ఆకలి రా ఇది. ఒక్క పూట కూడా తినుకోకున్నా కూడా నాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. వంటింట్లో పోయి ఏదైనా ఉందేమో చూడాలి, లేకపోతే నా చాతే కాదురా నాయన. ఊరికన్నా చెప్తేనే ఏంటనబ్బా, మా వారు కూడా రాలేదు, రాయే తిందిరాయే అని అంటున్నా. ఇప్పుడు కూడా రాలేదప్ప. ఏమో అందరికీ నా మీద పొగరు పెట్టినట్లుంది, అందుకు కోసమా ఒక్కరుంటే ఒక్కరు కూడా రాలేదు. చూడు 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 ఎంత క్లీన్ గా పెట్టారు కిచెన్ ని. అసలు ఒక్క పురుగు కూడా లేదంటే కనీసం వీళ్ళు అన్నము కింద కూడా చల్లింది లేదు. చూడు ఇక్కడ కట్ట మీద ఒక్క పురుగు కూడా లేకున్నట్లుందంటే అన్నము కింద కట్ట మీద కూడా చల్లలేదంటే ఎంత నీట్ గా మెక్కినారో అందరు కలిసి. అవును, అదైతే కోపగించుకుంది. కొంచెం తీసి పెడదాము అనేది ఎవరికన్నా ఉందా అసలు? ఎంత రంగన్నా రూపించేది మనుషులకి. ఏందోనమ్మా, నాకు అర్థం కాదు. ఎవరికి కోపాలు రావా? ఆకలితో మార్చుకొని పనుకోరా? ఏం నేను ఒక్కటేనా చేసేది? చూడు చూడు ఎంత క్లీన్గా పెట్టినారో. వావ్, సూపర్. ఏం చెప్పాలో నాయనా, వీళ్ళు నీట్నెస్ కింద తగలయ్యా, వీళ్ళు నీట్నెస్కి తగలేయాల. అప్పుడు పురుగులు చిరుకోకున్నట్లు కనీసం మనుషుల కన్నా పెట్టలేదు, పురుగుల కన్నా కనీసం ఒక మెత్త కన్నం అన్న కనబడుతుందేమో. చూడు ఇక్కడ. ఆహా, లేదే, ఏమేం లేదు. వావ్, వెల్ డన్ మై ఫ్యామిలీ. నా మొగుడు అనేవాడు ఉన్నాడు, వాడన్నా కనీసం తీసి పెట్టండి మంగ తింటుంది అనేది ఏమని చెప్తాడా? ఏమే కానీ చెప్పడు. ఈ టైంలో ఏం చేస్తుంది ఇది? ఇక్కడ గుద్ద కాలినట్లుంది, అందుకే వంట రూమ్లోకి వచ్చింటుంది. ఇది సామాన్యంగా వచ్చేది ఇది వంట రూమ్లోకి. తనకు తాను ఏమైనా కావాలంటేనే వంట రూమ్లో తొంగి చూస్తుంది, కానీ మన కోసం కానీ ఎవరి కోసం కానీ తొంగిచ్చేది కాదు ఇది. ఏమక్క, ఏం అట్లా చూసినా వచ్చి ఏం దొంగతనం ఏం చేయవలనే ఇక్కడ. నేను పేరు పెట్టి పిల్లలేదు, ఏమీ పిల్లలేదు, నేను దొంగతనం చేసినామని కూడా అనలేదు. ఏం తిక్క మాట్లాడతావే? నాతో తిట్టేసుకోనికి. కిచెన్లో ఏమైనా ఎవరైనా బంగారం ఎంగారం కానీ పెడతారా, లేదంటే బీరువాలు ఉంటాయి కదా దొంగతనం చేసేకి? అయినా నేను అన్నానా నీకు? అనలేదు, పెట్టలేదు. ఊరికే నువ్వు ఎందుకే మొత్తుకొని చస్తావు? బాగుంది మీ కథనే బాగుంది. ఇదేమిరా ఒక గిన్నె లేదు, చూడగట్లేదు. ఏం అన్నం లేదు, పప్పు లేదు, ఏమేదన్నా కూరలు లేవు. అసలు అన్నం కానీ అన్నమే లేదు అసలు. ఏం కొంచెం ముంచి పెడితే మీ సొమ్ములు పోతాయి, మీ సోకులు పోతాయి. ఏమన్నా మీ ఇంటికి తెచ్చి విని పెడుతున్నారా నాకేమన్నా? నాది కూడా ఇదే ఇల్లు, నేను కూడా ఇక్కడే కదా ఉండేది వీళ్ళక్క. నేనే వేరే ఇంట్లో పోయి ఏం తింటున్నానా ఏమన్నా? అవును, అది కడుపు మార్చుకొని పనుకుంటే ఆకలి తట్టుకోలేదని నీకు కూడా తెలుసు కదా ఆ విషయము. ఉంచి పెట్టచ్చు కదా. ఏమే ఎన్నిసార్లు పిల్లలేదు నీకు? అత్తయ్య కూడా వచ్చి పిలిచింది, పెద్ద చిన్న లేకున్నట్లా. ఏమనుకుంటున్నాను అసలు? పిలిస్తే మాదే తప్పు, పిలికోకుండా మాదే తప్పు. అంత మార్చుకుని ఉండమని ఎవరేం చెప్పలే నీకు. తినాల్సింటివి వచ్చి. డైనింగ్ టేబుల్ మీద కూడా నీదే శుద్ధి ఉండేదట, వేరే శుద్ధి ఏమైనా ఉందాడా చెప్పు? నీ కథ మాట్లాడుతూనే ఉంటాం మేము. ఎందుకు రాలేదు? నీ మొగుడు చూస్తే అంత బాధపడిపోతుంటాడు. అందరూ అడుగుతారు, మీ బావగారు కూడా అడిగినారు ఎందుకు రాలేదని. నువ్వెందుకు రాలేదో మాకేం తెలుసు? చేసుకునేదాన్ని పిచ్చి పిచ్చి పనులు మళ్ళీ మా మీదకి వచ్చి వదొబ్బు. కడప మాడితే గుద్ద కాలితే నువ్వు వచ్చి తింటావు. ఇప్పుడు లేదని వచ్చి మా మీద ముట్టుకుంటే మేమేం చేయాలి? నీకు మార్చుకుని ఉండు పొద్దున్న వరకు. పొద్దున్న తెల్లవారుజామో అయ్యేది వచ్చి వండుకొని తిను. ఎంత పొక్కులతో మాట్లాడుతున్నావు అక్క నువ్వు కనీసం. సరేలే, నేనే వండుకొని తింటానులే. ఆర్డర్ పెట్టుకొని మరీ తింటానులే రేపైతే. ఈరోజైతే కడుపు మార్చినారు కదా, మీ ఎదురుగా వచ్చి రేపు ఆర్డర్ పెట్టుకొని మరీ తింటాను నేను.